మరి కామం ఎలా ఉండాలి? ధర్మబద్ధమైన కామమే చెయ్యాలి. అంటే ధర్మము యొక్క నీడలో కామం చెయ్యాలి. అది ఎలాంటి కామమైనా కావచ్చు, ఏ కోరికైనా కావచ్చు, అది ధర్మము యొక్క నీడలో మాత్రమే చెయ్యాలి. దానికి ప్రతిరూపమే లక్ష్మణుడు, కామస్వరూపి. దేనికంటే రాముడు నీడలో నడిచాడు ఆయనంతే. రాముడు నడుచుకుంటూ వెళుతుంటే రాముడు నీడ ఎక్కడ పడిందో అక్కడ మాత్రమే ఆయన ఉండేవాడు. రాముడిని అనుగమిస్తూ ఉండేవాడు. అదేదో పెద్దయిన తర్వాత కాదు, చిన్నప్పటి నుంచి కూడా 24 గంటలు అన్నని అనుగమిస్తూనే ఉన్నాడు లక్ష్మణుడు. అన్న స్నానానికి వెళ్ళాడా? వెనకే ఉన్నాడు. అన్న సంధ్యావందనం చేసుకుంటున్నాడా? ముందు అన్న చేసుకున్న సంధ్యావందనం చేసుకున్న తర్వాత ఆ పాత్రలవి కడుక్కొని తను చేసుకున్నాడు. అన్న ఎక్కడుంటే అక్కడ అన్నని పట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆ అన్నని పట్టుకొని నిరంతరము అన్న పట్ల ఆసక్తి, ఇక్కడ కామము, ఆసక్తి, కోరిక. ఎవరి యందు కోరిక? నా యందు కోరిక కాదు, పరమాత్మని చేరాలన్న కోరిక, పరమాత్మ కైంకర్యం చెయ్యాలన్న కోరిక, పరమాత్మకు ఏదో ఒక రకంగా సహాయం చెయ్యాలన్న కోరిక. కాబట్టి ఇహలోక కోరికలన్నీ వదిలేసి లక్ష్మణమూర్తిని చూసి ఎప్పుడూ కూడా మనకు రామచంద్రుణ్ణి సేవించాలన్న కోరిక, ధర్మాన్ని సేవించాలన్న కోరిక నేర్చుకోవాలి అనే ఒక సంగతి లక్ష్మణుడిని చూసి జనాలు నేర్చుకుంటున్నారంట అయోధ్యావాసులు. ఇక శత్రుఘ్నుడు, శత్రువులను జయించేవాడు. ఏం పెద్ద యుద్ధం చేశాడండి శత్రుఘ్నుడు, శత్రువులను జయించేవాడు అనే డౌట్ మీకు రావాలి కదా. మరి ఎందుకు ఆయన పేరు శత్రుఘ్నుడు అని పెట్టాడు వశిష్ఠుడు? మీరు ఎప్పుడైతే రామచంద్రమూర్తి, అర్థము అనే భరతుడు, కామము అనే లక్ష్మణుడు ఎలా అయితే రాముణ్ణి సేవించుకున్నారో అలా మీరు కానీ రాముణ్ణి మీ మనసునందు పెట్టి ప్రతి పనియందు రామార్పణమస్తు, ప్రతి పనియందు నన్ను రాముడు చూస్తున్నాడనే విధంగా కానీ మీ జీవితాన్ని మీరు పరివర్తన చెందేలాగా మీరుంటే అప్పుడు శత్రుఘ్నతత్వానికి మీరు దగ్గరవుతారు. ఏమిటా శత్రుఘ్నతత్వం అంటే? అన్ని శత్రువులను జయించిన శత్రుఘ్నుడు. ఏమిటా శత్రువులు? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే శత్రువులు, కోరిక అనే ఒక శత్రువు, ఇంద్రియ భోగము అనే ఒక శత్రువు, నా అనే ఒక అహంకారం అనే శత్రువు. ఇటువంటి అన్ని శత్రువులను జయిస్తే మీకు దొరికేదేమిటి? మోక్షం.